విశ్వాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చప్పట్లు కొట్టండి. ఈ లోకపు మనుషుల లాగా మనల్ని నమ్మించి మోసం చేసేవాడు కాదు. మనకి ద్రోహ కార్యాలు చేసే దేవుడు కాడండి. ఈ లోక మనుషులు చేస్తారేమో, అమ్మా నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానంటాం, ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం అంటారు. అవసరం ఉన్నంత వాటికి ఆ తోడు, మనతో అవసరం అయిపోయాక ఆ తోడు ఉంటుందా? ఉండదు. ఆ మాటలు ఎల్లప్పుడూ ఉండవండి. అంటారు, నా గుండెల్లో పెట్టుకుని నా చనిపోయే వరకు నేను చూసుకుంటా అంటారు. అంటారు. ఈ లోక మాటలు అలా ఉంటాయి. కానీ ఆ మాటలు ఎల్ల వేళలా ఉండవు. కానీ దేవుని ప్రేమ ఎంతో మధురమైనది. ఆయన మన పట్ల కనబరిచే ఆ యొక్క ప్రేమ ఎంతో విలువైనది. ఎవరైనా కానీ నమ్మించి మోసం చేయొచ్చు, ద్రోహ కార్యాలు చేయొచ్చు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. వాక్యం ఏమని తెలియపరిచింది? మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రియులారా, భక్తుడైన దానియేలు పరిస్థితి మనం గమనిస్తూ ఉంటే, దానియేలు సింహాల బోనులో వేయబడతానని తను ఎరిగి కూడా, తనకి ఆ విషయము తెలిసిన కానీ ప్రార్థన మానాడండి? మానలేదు. ఎందుకంటే నమ్మకం, నా దేవుడు సింహాల బోనైనా తప్పిస్తాడు, అగ్ని పర్వతంలో నేను వేయబడినా కానీ నన్ను తప్పిస్తాడు. అలాంటి నమ్మకంతోనే ప్రార్థన మాత్రం మానలేదు. శాసనము రాయబడింది అక్కడ, ఇదిగో రాజుకు తప్ప ఎవరికి మొక్కకూడదు, ప్రార్థనలు చేయకూడదు. ఎవరైనా కానీ ఈ యొక్క రాజుకు తప్ప వేరే దేవుళ్ళకి ప్రార్థన చేస్తే వారికి మరణ శిక్ష, వారిని సింహాల బోనులో వేస్తారు అనేసి శాసనం రాయబడింది. అయినా కానీ ప్రార్థన మానాడా? మానలేదు. ఎందుకంటే నమ్మకం, నా దేవుడు సజీవుడు, నన్ను ఏ ప్రతికూల పరిస్థితి అయినా, ఏ వేదనకరమైన పరిస్థితి అయినా నన్ను రక్షిస్తాడు. చదవమ్మా వాక్యం. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకం చేసెను. సంతకం కూడా చేసేసాడు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చాలండి. అక్కడ శాసనం రెడీ అయిపోయింది, రాజు కూడా ఎవరికి తెలుసు? దానియేలుకి తెలుసు. తెలిసినా కానీ ఎందుకు ప్రార్థన చేశాడు? ఎందుకు చేశాడండి? దేవుని పట్ల తనకున్న నమ్మకం. అది నమ్మకస్తుడైన దేవుని పట్ల ఆయన కనబరిచిన గొప్ప నమ్మకం. నమ్మకస్తుడైన దేవుని పట్ల దానియేలు కనబరిచిన గొప్ప నమ్మకం. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అదే నమ్మకాన్ని మనము కనబరుస్తున్నామా? యోసేపు నమ్మకాన్ని కనబరిచాడు. గొప్ప అధిపతి అయి